భూములు ఈ సర్వే నెంబర్లకు సంబంధించి మీకు ఏదైనా అబ్జెక్షన్ ఉంటే చెప్పండి అనేది పంపించారు. ఇక్కడ ఎలినేషన్ ప్రపోజల్ జీవీఎంసీలో తయారు కాల, రెవెన్యూ వాళ్ళు త్రూ ఒక ఇన్ఫర్మేషన్ ఇక్కడ పంపించి దీనిలో ఏమైనా లోకల్ బాడీస్లో ఏమైనా మీరు ఏదైనా ఈ ల్యాండ్స్కి సంబంధించిన ఏమైనా, ఎందుకంటే ఈ ల్యాండ్స్ వెస్టెడ్ విత్ జీవీఎంసీ. ఆల్ గవర్నమెంట్ ల్యాండ్స్ ఎప్పుడైతే కార్పొరేషన్ అయ్యాయో ఇక్కడ కూడా ఉంటుంది. సో వీళ్ళకి సమాచారం కనుక్కొని గవర్నమెంట్ ఎలినేట్ చేసేటప్పుడు మళ్ళీ కాంట్రా రాకూడదు కాబట్టి ఒక సమాచారం నిమిత్తం వెళ్తుంది. ఇది యాక్ట్, ఇది జస్ట్ ఇన్ఫర్మేషన్ ఇక్కడికి వస్తుంది. ఇక్కడ ఎలాంటివి ఏమీ లేదనేది టౌన్ ప్లానింగ్ ఆల్రెడీ రివ్యూ చేసి టౌన్ ప్లానింగ్ ఒక బేస్ పెడతారు, వాళ్ళు పంపేస్తారు. ఇది సమాచారం నిమిత్తం లోపలికి వస్తుంది, దీన్ని అప్రూవ్ చేసి పంపిస్తారు. డిబేట్ కానీ ఇవ్వాలని కానీ ఇవ్వకూడదని కానీ ఈ రేటు పెట్టాలని కానీ ఇవన్నీ క్యాబినెట్ డెసిషన్. ఆ రికమెండేషన్స్ ఇక్కడ లేవు. అది నేను అంటుంది. ఎప్పుడు డిబేటు దీనికి ధర నిర్ణయించడమో లేకపోతే దీనికి ఎంత ఎక్స్టెంట్ ఇవ్వాలి, ఏ సర్వే నెంబర్ ఇవ్వాలి, ఎన్ని మళ్ళీ దాన్ని ఎందుకు కొలాలి, ఇది లేదు వీళ్ళకి. ఈ భూములు ఏదైనా కార్పొరేషన్ అవసరాలకి ఏమైనా ఉందా అనే సమాచారం, అబ్జెక్షన్ ఉందా దీనిపైన, నో అబ్జెక్షన్ మాత్రమే, నో అబ్జెక్షన్ మళ్ళీ వెళ్తుంది. అక్కడి నుంచి గవర్నమెంట్ డెసిషన్ తీసుకుని, ఇంకా ఏం డెసిషన్ ఇప్పుడు లేదు, క్యాబినెట్కి వెళ్ళాలి, కలెక్టర్ నుంచి వెళ్ళాలి. కలెక్టర్కి వెళ్ళే లోపు ఎంఆర్ఓ నుంచి ఇక్కడికి వచ్చింది, ఇక్కడి నుంచి మళ్ళీ ఎంఆర్ఓకి వెళ్ళి ఎంఆర్ఓకే రిప్లై ఇస్తారు, ఎంఆర్ఓ నుంచి ఆర్డీఓకి వెళ్తుంది, ఆర్డీఓ నుంచి కలెక్టర్కి వెళ్తుంది, కలెక్టర్ నుంచి సీసీఎల్కి వెళ్తుంది, సీసీఎల్ నుంచి క్యాబినెట్కి వెళ్తుంది. ఇది పెద్ద సిస్టమ్. ఈలోగా రాజకీయం చేయడానికి, గోడ చేయడానికి, సభ్యుడు ఉన్నాడా లేదా, నా బోర్డు బిడ్డర్ లేదా, ఆయనకు ఉన్నాడా లేదా, అక్కడికి వెళ్ళాలా లేదా, నాకు ఓటు ఉందా లేదా, ఇవి కాదు కదా. మీరు వచ్చింది గీతం సంస్థ గురించి మాట్లాడు. నువ్వు క్యాబినెట్ మంత్రిగా చేసావు గతంలో. ఎలినేషన్స్ ఎవరు చేస్తుంది? ప్రభుత్వాలు చేస్తుంది. ప్రభుత్వంలో ఉన్న మీ క్యాబినెట్లో అనేక కార్యక్రమాలు జరిగినాయి, అంతకుముందు కూడా ఎలినేషన్స్ చేశారు. సో దీన్ని మీరు వ్యతిరేకించడంలో పెద్ద కారణం ఏంటంటే అతను తెలుగుదేశం పార్టీకి సంబంధించిన పార్లమెంట్ సభ్యుడు. లోకల్ మళ్ళా ఈ రెండింటిని బాగా ఫోకస్ చేసి రాజకీయ లబ్ధి పొందుదాం అనేటువంటి ఒకే కోణం, ఒకే అజెండా, సింగిల్ అజెండాతో అక్కడికి వచ్చారు. గీతం సంస్థ పెట్టేటప్పటికి ఏ బంధుత్వం ఉందండి? అసలు పార్టీ లేదు, బంధుత్వం అసలు లేదు. మరి దాన్ని ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. దానిని ఖండించడానికి ఇది పార్టీ పరంగా పెట్టినట్టు. మీరు చెప్పేవన్నీ, అడిగేవన్నీ కూడా నిజంగా కార్పొరేషన్కి సంబంధించిన ఆహ్వానితులు ఎవరు ఉన్నారు, ఇవన్నీ కూడా కార్పొరేషన్కి సంబంధించింది. ఈరోజు మేము బాధపడి వచ్చింది ఏంటంటే ఇక్కడ పార్టీని లాగుతున్నారు. ఇందులో తెలుగుదేశం పార్టీని లేకపోతే దానికి డ్యామేజ్ చేయడానికి ప్రయత్నం చేసే భాగంగా ఇది పొలిటికలైజ్ చేయడానికి తీసుకొచ్చారు. సో దానిని ఖండిస్తూ మేమందరం కూడా ఇది ఒక మంచి సంస్థ, దీనికి ఏదైనా ప్రభుత్వం ప్రతిపాదన కానీ దాన్ని ఎలిమినేట్ చేసేటట్టుగా ప్రభుత్వానికి ఉంటుంది, అక్కడ నిర్ణయాలు తీసుకుంటారు. ఈలోగా జీవీఎంసీలో చేసిందంతా కూడా డ్రామా అనేటువంటి చెప్పడానికి మా ప్రయత్నం. 5 ఏళ్ళు ఇక్కడైతే నేను చెబుతానండి, 5 ఏళ్ళు వాళ్ళే పరిశీలించారు. ఆ ల్యాండ్ గవర్నమెంట్ పరిశీలించారు, బాగా పరిశీలించారు. ఆ ల్యాండ్ ఎక్కడెక్కడ ఉందో తీసుకుని హ్యాండ్ ఓవర్, గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ లో కూడా అంటారు కదా, గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ లో ఉంది. గవర్నమెంట్ ఐడెంటిఫై చేశారు, ఆ ల్యాండ్ని ఇప్పుడు ఎలినేషన్స్ పెట్టుకున్నారు. దట్ ఈస్ ది, అంతే తప్ప ఇందులో ఇప్పుడు కొత్తగా ఇప్పుడు ఇది ఎలా ఉంటుందంటే కొత్తగా ల్యాండ్ ఏదో తీసుకొచ్చి కొత్తగా దాన్ని ఏదో ఎంక్రోచ్ చేసి ఇప్పుడు ఆ ల్యాండ్ని తీసుకొచ్చి ఇప్పుడు గీతంకి ఇస్తున్నట్టుగా ఇవన్నీ కూడా చెప్తున్నవన్నీ కూడా అవాస్తవాలు, చిత్రీకరిస్తున్న అవాస్తవాలు. ఇంకా ఇప్పుడు ప్రస్తుతం ప్రతిపాదన ఇక్కడి నుంచి ప్రపోజల్స్ వెళ్ళే లోపు ఆ ప్రపోజల్కి వెళ్ళేటువంటి సిస్టమ్ ఏదైతే ఉందో ఆ సిస్టమ్ ప్రకారం పంపించడం అనేటువంటిది జరుగుతుంది. ఇది ల్యాండ్ మ్యాటర్స్ డీటెయిల్స్ ఇంకా చాలా ఉన్నాయి, అన్ని చెప్పడానికి ఇప్పుడు వాళ్ళు కూడా ఉన్నారు. ల్యాండ్ ఇప్పుడు కాదు, రైతుల దగ్గర అందులో ఉండేటువంటి 25 ఎకరాలు అయితే డీ ఫామ్ రైతుల దగ్గర ఎంవిఎస్ మూర్తి గారు ఎవరైతే ఫౌండర్ చైర్మన్ ఉన్నారో వారు ఎక్వైర్ చేశారు ల్యాండ్. అప్పటికి ఇంకా ఇంత ఇవ్వలేదు. సో అక్కడి నుంచి స్టార్ట్ అయినటువంటి ల్యాండ్స్లో కొంత జిరాయితీ ల్యాండ్స్ కొనుక్కున్నారు. అప్పట్లో 96లో సుమారు 70 ఎకరాలు గవర్నమెంటే ఎలినేట్ చేసింది ఆ రోజు ధర నిర్ణయించి. ఆ 70 ఎకరాలు కాక అక్కడ కొండలు దవ్వి కట్టినప్పుడు ఒక ప్రైవేట్ ల్యాండ్ కూడా ఎక్వైర్ చేశారు, అందులో డీఫామ్ ల్యాండ్స్ కూడా ఎక్వైర్ చేశారు. చేసిన తర్వాత ఎక్స్టెంట్లో ఇంకా మిగిలిన ఎక్స్టెంట్ ఏదైనా ఉంటే దాన్ని రెగ్యులరైజ్ చేయడానికి అప్పటి నుంచి ప్రపోజల్ పెడుతున్నారు, ఇప్పుడు కాదు. రెగ్యులరైజ్ జరగలేదు కాబట్టి 2019లో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని డ్యామేజ్ చేయడానికి చూశారు. ఇప్పుడు మరలా దాని ప్రొసీజర్ ప్రకారం తీసుకెళ్తున్నారు.
సో ఇందులో మనం ఆలోచన చేయాల్సింది కానీ ఇందులో జరిగింది ఏదో జరిగిపోయింది అనేటువంటి దాంట్లో వాస్తవాలు లేవు. రేపు ఇంకా వెయిట్ చేయండి. క్యాబినెట్లో ప్రభుత్వం విద్యా సంస్థ కాబట్టి విద్యా సంస్థలే కాదు, లేక ఏదైనా సమాజానికి ఉపయోగపడేటువంటి ఏ సంస్థ వచ్చినా దాన్ని స్వాగతించడం అనేటువంటిది మా ప్రభుత్వ లక్ష్యం. మాది కన్స్ట్రక్షన్ కానీ డిస్ట్రక్షన్ ఉండదు మా గవర్నమెంట్లో. కాబట్టి వాళ్ళ ఆలోచన అంతా ఆ రకంగా ఉంటుంది. ఇది మనం బిల్డ్ చేసేటువంటి అన్నిటికీ కూడా నిర్మాణం జరగాలి. అది విద్య కావచ్చు, వైద్యం కావచ్చు, లేకపోతే ఐటీ, అన్ని ప్రమోట్ చేస్తున్నటువంటి దానిలో భాగమే. కాబట్టి దీన్ని ఎలాగైనా డ్యామేజ్ చేయడానికి ప్రయత్నం చేసే వాళ్ళకి ఇదంతా కూడా నెగిటివ్ గానే కనిపిస్తుంది. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.